చీరలు రాగానే ప్రపంచాన్ని మర్చిపోయాం అందరం. గుడ్ మార్నింగ్. చికెన్ తింటావా? చికెన్ తింటావా? My favorite purple, so beautiful, so elegant, just looking like wow. గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున్న లేచే అలవాటు అయితే నాకు లేదు, కానీ ఇవాళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. అందుకోసమని మార్నింగ్ లేచి ఆయిల్ పెట్టుకొని ఫ్రెష్ అయ్యి అలాగా డే స్టార్ట్ అయిపోయింది. నా డే ఎలా ఎండ్ అయిందో నాతో పాటు మీరు చూసేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. పిన్నికి ఒకటి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అర్థమై ఉండొచ్చు హీరో ఎవరనేది. ఈ హీరో వచ్చేసి నాగరాజ్ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు. వీఆర్ జాయింట్ ఫ్యామిలీ, మేము కలిసి ఉంటాం అనమాట. సో ఆ హీరో వాళ్ళ తమ్ముడిది అన్నప్రాసన అనమాట ఇవాళ. 8:30 అమ్మా, హాఫ్ అన్ అవర్ రెడీ అవ్వాలి నువ్వు. నీ ఫోన్ తాపు చూపిస్తుంది. లే అమ్మా. అండ్ ఇన్ ద ప్రాసెస్ మిస్టర్ నాగరాజు వెయిట్ అవుతున్నా సరే ఇంకా లేవట్లేదు. సో లేపడానికి ట్రై చేస్తున్నాం. 5 minutes తర్వాత ఇది పరిస్థితి. సార్ అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అండ్ మన పని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇవాళ నాకు హెల్ప్ చేయడానికి ఎవరు వస్తున్నారంటే దానికి ఇద్దరం కలిసి బెడ్షీట్ వేసేసాం. అండ్ అక్కడ కిచెన్లో అత్తమ్మ చిన్నోడి కోసమని పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నారనమాట. అండ్ మేము ఇంత కష్టపడితే వాళ్ళ బాబాయ్ వచ్చి అక్కడ పడుకున్నాడని లేవంటున్నాడు. రియాన్ష్కి ఎవరు వాళ్ళ బాబాయ్ని కాకా అని పిలువ అని చెప్పలేదు. ఎందుకో మరి చిన్నప్పటి నుంచి కాకా అని పిలుస్తాడు. అంటే పాతకాలంలో బాబాయ్ని కాకా అనేవాళ్ళు కదా, అలా అంటాడు అనమాట. ఎందుకు పిల్లోనా? టిల్లో డీజే టిల్లో. ఇంకా తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి చేసేసి నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ హీరో వచ్చేసి అన్నయ్య వదిన వాళ్ళ చిన్న కొడుకు. అండ్ ఏం మాట్లాడుతున్నారో వినండి. చికెన్ తింటావా? చికెన్ తింటావా? మటన్ తింటావా? మటన్ తింటావా? ఫిష్ తింటావా? ప్రాన్స్ తింటావా? అద్దంలోకి దూరిపోయి మరీ వేసుకుంటుంది చూడు. ఇంకొంచెం ముందుకో. అదనమాట సంగతి. ఇంకా రెడీ అయిపోయి గుడికి వెళ్ళేసి అన్నప్రాసన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసాము. ఇంకా అందరం పూజ అయిపోయాక చిన్నోడికి తినిపించేసాక ఇంకా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కదా పట్టుకోవడం అనేది. ఫస్ట్ అయితే మా హీరో వచ్చేసి ఫస్ట్ మనీ పట్టుకున్నాడు, ఆ తర్వాత గోల్డ్, అండ్ ఆ తర్వాత బుక్, అండ్ ఆ తర్వాత పరమాన్నం. ఆ తర్వాత ఇంకా మాకు లంచ్ టైం అయింది. ఇంకా ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అవ్వగానే ఆర్డర్ చేశారనమాట ఫుడ్ బావా. సో అదే మంచిగా లాగిచ్చేసి ఒక చిన్న నాప్ వేద్దాం అనుకున్నా, కానీ అవ్వలేదు. మళ్ళీ ముచ్చట్లు పెట్టేసి అండ్ ఆ తర్వాత పెద్దోడు స్కూల్ నుంచి వచ్చాడు. వదిన వాళ్ళ ఫస్ట్ సన్ అనమాట. వీడంటే మాకు చాలా ఇష్టం, చాలా మిస్ అయి ఉండే వీడిని ఇవాళ. తర్వాత శారీస్ సేల్ చేసే వాళ్ళు వచ్చారనమాట. అంటే బేసిక్గా మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకుంటుంటారు. చీరలు రాగానే ప్రపంచాన్ని మర్చిపోయాం అందరం. ఒకటి కొని చెరొకటి అందరికి, చెరొకటి కొని అందరికి. శారీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా టెంప్ట్ అయ్యా తీసుకుందామని. కానీ ఇవాళ ఎగ్జిబిషన్ వెళ్తున్నాం అనమాట. డిజైర్ ఎగ్జిబిషన్. ఎక్కడంటే హైటెక్ సిటీలో. షార్ట్ అప్లోడ్ చేసాం ఆల్రెడీ. ఆ ఎగ్జిబిషన్లో కూడా ఉంటాయి కదా అన్నట్టు కొంచెం అలా హోల్డ్ చేసాం, తర్వాత తీసుకుంటాం అన్నట్టు ఆపామన్నమాట. మేము వచ్చేసి ఇంకా ఎగ్జిబిషన్ వచ్చాక అలా ఒక లుక్ వేసుకొని కొన్ని డ్రెస్సెస్ తీసుకొని ఇంటికి రాగానే ట్రయల్ చేయాలని చాలా ఇష్టం అనమాట. అలా చేసి అందరికీ చూపించేసి అండ్ ఆ తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసి మా డే ఏం చేసాం. దట్ వాజ్ మై డే. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా నుంచి కొంచెం కామెంట్ చేస్తే చేసి చూపిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. గ్రీన్ కలర్, వావ్. Magenta color, oh my god, wow. And my favorite purple, so beautiful, so elegant, just looking like wow.